హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అగ్ని చుట్టూ అగ్ని ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు రుద్రాంశ్ నందన్. అందరూ వేస్తున్న పుష్పాక్షంతలు ఆశీర్వాదాలుగా మారి ఆ జంటను తడిపేస్తున్న సమయాన అప్పుడే మండపంలోకి పరుగున వచ్చిన ఓ అమ్మాయి పెళ్ళికొడుకు అతను చేతుల్లో ఒదిగిన పెళ్ళికూతుర్ని నిప్పులు కట్టే కళ్ళతో చూస్తూ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. మరో అమ్మాయి ఇంతకుముందుకు పెళ్ళికొడుకు గదిలో అతనికి నలుగుతూ స్వర్గ సుఖాలను అనుభవించిన ఆమె ఆ జంటను తడి చూపులు చూస్తూ మౌనంగా ఇంక ఇక్కడ ఉండలేనంటూ బయటకు నడిచింది. భారమైన అడుగులు వేస్తూ అగ్ని ప్రదక్షిణలు పూర్తయిన వెంటనే తన చేతిలో ఒదిగిన పెళ్ళికూతురిని తీసుకొని రుద్రాంశ్ నందన్ అందం కూడా అక్కడున్న ఎవరిని పట్టించుకోకుండా బయటకి నడిచాడు. అతని వెంటే తీయకుండా నడిస్తే ఆ జంటను దీవించడానికి వచ్చిన బంధువులంతా చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. ఇంతవరకు పెళ్ళికూతురు తల్లి తండ్రి స్థానంలో మండపంలోనే ఉన్న పారిపోయిన పెళ్ళికూతురి తల్లిదండ్రులు కూడా ఇక అక్కడ పని లేదంటూ, ఇంతకుముందు అగ్ని ప్రదక్షిణ ఆపడానికి వీల్లేదంటూ పెళ్ళికొడుకుని అడ్డుకున్న ఆ పెద్దాయన ముందు వెళ్ళి తమ బిడ్డ పారిపోయిన విషయం, ఆ తర్వాత రుద్రాంశ్ తనను బెదిరించి ఆ విషయం బయటకు రాకుండా ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే అంటూ మొండి పట్టు పట్టి ఇప్పటికప్పుడే ఓ అమ్మాయిని చూపించి తనే ఇప్పుడు మీ కూతురు అంటూ ఈ పెళ్ళిలో తమని పెళ్ళికూతురు తల్లిదండ్రులుగా ఎంత సమయం ఎలా నిల్చునేలా చేశాడో చెప్పి క్షమాపణ కూడా అడిగి నేర్చుకుంటూ తమ బిడ్డను వెతుక్కోవడం కోసం వెళ్ళిపోయారు. పెళ్ళికూతుర్ని తీసుకొని నేరుగా తన మ్యాన్షన్కి వెళ్ళిన పెళ్ళికొడుకు తన ఇంట్లో అడుగు పెడుతున్న సమయాన ఆ ఇంటి పనిమనిషి హారతి పళ్ళెంలో అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. ఇదంతా ఏంటి? చాలా అంటే చాలా విసుగ్గా అడిగాడు రుద్రాంశ్. ఆమె చేతిలో ఉన్న హారతి పళ్ళెంని గాలిలోకి ఎగరవేయాలనిపిస్తున్న కోపాన్ని కూడా అతి కష్టంగా అణుచుకుంటూ మౌనంగా నిలబడ్డాడు. ఆ మౌనాన్ని హారతి ఇచ్చేందుకు అతన్ని అంగీకారంగా భావిస్తూ ఆ అమ్మాయి అతను చేతుల్లో స్పృహ లేకుండా పడి ఉన్న పెళ్ళికూతురుతో సహా కలుపుకొని కుంకుమ నీళ్ళు హారతి ఉంచిన పళ్ళెాన్ని చుట్టూ తిప్పి హారతి ఇచ్చింది. బేబీ పేరు చెప్పండి భయ్యా అంది చాలా చిన్నగా స్వరంలో. ఇది కూడా ఆ ముసలాడే చెప్పాడా అన్నాడు దవడ కండరాలు బిగించి. రుద్రాంశ్ సమాధానం చెప్పకుండా కనురెప్పలను టపటప అర్పించి ఆ అమ్మాయి గట్టిగా అరచేతి ఇంక చేసేదేం లేనట్టు తన వెనుక నుంచున్న పిఏని ఉద్దేశించి ఈ అమ్మాయి పేరేంటి అన్నాడు అతను. వెంటనే రుద్రాంశ్కి దగ్గరగా వచ్చి వినయంగా చెప్పాడు శ్రీ శక్తి అని. శ్రీ శక్తి మేరా పత్ని ఔర్ మై ఊన్ కి పతి రుద్రాంశ్ నందన్. కొంగు నెరవేరంలో వారిద్దరి పేర్లను చెప్పి బాస్ హోగయా నా అభి అన్నాడు చాలా విసుగ్గా. అతను హా భయ్యా హోగయా, ఇప్పుడు మీరు బాబీతో కలిసి లోపలికి రావచ్చు అని నవ్వుతూ చెప్పి అతని లోపల అడుగు పెడుతున్న సమయాన హారతి పళ్ళెం తీసుకొని
ఆ అమ్మాయి బయటకు వెళ్ళి పళ్ళెంలో ఉన్న కుంకుమ నీళ్లను దూరంగా చెట్టు మొదట్లో ఉలకబోసింది. శక్తిశ్రీ పైన కాకుండా తనకు మాత్రమే వినిపించేంత చిన్నగా పలుకుతూ మారు తన చేతుల్లో స్పృహ లేకుండా ఉన్న పెళ్ళికూతుర్నే చూశాడు. అతను కొంగు ముసుగు వేసిన ఆమె ముఖం అతనికి కనిపించకపోయినా తమపై ఆశీర్వాదంగా పడిన పుష్పాక్షంతలతో ఓ గులాబీ రేకు ఆమె మెడ వంపుల్లో ఇప్పటికీ నిలిచింది. అతని కళ్ళను అంగీకరించి ఆ గులాబీ రేకునే చూస్తున్నా, లేదంటే దాన్ని తనపై నిల్చున్న ఆమె కాలర్నెక్ బోన్ని చూస్తున్నా తెలియదు కానీ దెబ్బ వేయక చూస్తూ నేరుగా తన గదిలోకి తీసుకెళ్ళి బెడ్డుపైకి చేర్చాడు. పెళ్ళికూతురిని ఆమెను ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం డాక్టర్కి కాల్ చెయ్యమని తన పిఏ బాబుకి ఆర్డర్ వేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను కాసేపటికే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేసి అరగంటలో అతనికి స్పృహ వస్తుందని పక్కనే ఉన్న పనిమనిషికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొహం మీద ముసుగు తొలగి అందాల చందమామలా కనిపిస్తున్న ఆమె ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ అక్కడే ఉండిపోయింది. ఆ అమ్మాయి భారంగా అనిపిస్తున్న కనురెప్పలను అతి కష్టంగా తెరిచి ఆమె తను హాస్పిటల్లో ఉన్నానా అర్థం చేసుకుంటూ వెంటనే తన పొట్ట మీదికి చేతులు తీసుకెళ్ళి నా బేబీ అని పలకరిస్తూ కంగారు పడుతుంటే ఆమె కళ్ళు తెరిచి క్షణం కోసమే ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి వెంటనే బాబీ ప్లీజ్ ఏడవకండి, ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి అంటూ ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తుంది. తనలో ప్రాణం పోసుకున్న తన బిడ్డ ఇప్పుడు లేడని అర్థం అవుతుంటే ఆ తల్లి పడే వేదన ఎంత ధైర్యం చెప్పినా ఎవరూ తీర్చలేరు. గట్టిగా ఏడుస్తూ నాకు నా బేబీ కావాలంటూ దీనంగా అడిగింది. అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ని శక్తిశ్రీ రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.